Hello everyone. First question. మనకి blood relation నుంచి క్వశ్చన్ ఇచ్చారు. If y is the brother of x and y is z's son, then x is the dash of z. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్. మనకి క్వశ్చన్లో y అనేవారు x కి బ్రదర్ అవుతున్నారని చెప్పారు. అంటే y జెండర్ అనేది మేల్ అవుతుంది, ఈయన x కి బ్రదర్ అయ్యారు, రైట్. నెక్స్ట్ పాయింట్లో y అనేవారు z యొక్క సన్ అని చెప్పారు. అంటే y యొక్క పేరెంట్ అనేవారు z అవుతున్నారు, రైట్. మనల్ని క్వశ్చన్ ఏమడిగారంటే x అనేవారు z కి ఏమవుతారని అడుగుతున్నారు. ఇక్కడ మనం రిలేషన్ కనుక చూస్తే x అనేవారు z కి చైల్డ్ అవుతున్నారు, కానీ x జెండర్ అనేది మనకు తెలియదు కాబట్టి ఈయన z కి సన్ అవ్వచ్చు లేదా డాటర్ కూడా అవ్వచ్చు, రైట్. సో మన ఆన్సర్ అనేది సన్ ఆర్ డాటర్, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మనకి సిలాజ్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ముందు మన స్టేట్మెంట్ చూద్దాం. స్టేట్మెంట్ 1లో సమ్ బైక్స్ ఆర్ బస్సెస్ అన్నారు. సో ఇది బైక్ అనుకుంటే ఇందులో సమ్ పార్ట్ అనేది బస్సెస్ కూడా అవుతుంట. సో ఈ కామన్ పార్ట్ అనేది బస్ అవుతుంది, అలాగే బైక్స్ కూడా అవుతుంది. ఓకే, స్టేట్మెంట్ 2లో సమ్ కార్స్ ఆర్ బైక్స్ అన్నారు. ఈ బైక్స్లో సమ్ పార్ట్ అనేది కార్స్ కూడా అవుతుందంట. అంటే ఈ కామన్ పార్ట్ అనేది బైక్స్ అవుతుంది, అలాగే కార్స్ కూడా అవుతుంది. ఓకే, ఇది మనకి బేసిక్ వెన్ డయాగ్రామ్. ఇప్పుడు మనం కంక్లూజన్ చూద్దాం. కంక్లూజన్ 1లో సమ్ కార్స్ ఆర్ బస్సెస్ అన్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కార్స్ అనేది ఇక్కడ ఉంది, బస్సెస్ అనేది ఇక్కడ ఉంది, కాబట్టి వీటికి డైరెక్ట్గా రిలేషన్ ఏమీ లేదు. సో కంక్లూజన్ 1 అనేది రాంగ్. కంక్లూజన్ 2 చూస్తే నో బస్ ఈజ్ ఏ కార్ అన్నారు, రైట్. ఇక్కడ సమ్ కార్స్ ఆర్ బైక్స్ అయ్యేలాగా కార్స్ని ఇలా కూడా రాయొచ్చు, రైట్. అప్పుడు సమ్ కార్స్ అనేవి బస్సెస్ కూడా అవుతున్నాయి. సో నో బస్ ఈజ్ ఏ కార్ అనేది రాంగ్ అవుతుంది, రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకిచ్చిన కంక్లూజన్స్లో సబ్జెక్ట్స్ అనేవి సేమ్గా ఉన్నాయి, అలాగే ఆబ్జెక్ట్స్ కూడా సేమ్గా ఉన్నాయి. అలాగే ఒక కంక్లూజన్ చెక్ చేస్తే రెండో కంక్లూజన్ అనేది రాంగ్ అవుతుంది, రెండో దాన్ని చెక్ చేస్తే ఫస్ట్ కంక్లూజన్ అనేది రాంగ్ అవుతుంది, రైట్. ఇలాంటి కేసెస్ని మనం సిలాయిజంలో కాంప్లిమెంటరీ పేర్ అని చెప్తాం. ఓకే, మనకి సిలాయిజంలో టోటల్ 3 కాంప్లిమెంటరీ పేర్స్ ఉన్నాయి. అవి సమ్ అండ్ నో, నెక్స్ట్ వన్ సమ్ అండ్ సమ్ నాట్, థర్డ్ వన్ ఆల్ అండ్ సమ్ నాట్. ఓకే, సో మనకి ఎగ్జామ్లో ఎప్పుడైనా సరే ఇలాంటి కంక్లూజన్స్ ఇస్తే వాటిలో ముందు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ ఉన్నాయో లేదో చూడాలి. అప్పుడు వెన్ డయాగ్రామ్లో ఈ రెండు కూడా ఖచ్చితంగా రాంగ్ అయితే కనుక మన ఆన్సర్ అనేది ఎయిదర్ ఆర్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి కాంప్లిమెంటరీ పేరు ఇచ్చారు, ఇక్కడ సమ్ ఉంది, ఇక్కడ నువ్వు ఉంది. సబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్ రెండు ఒకటే ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఇచ్చిన వెన్ డయాగ్రామ్లో రెండు కూడా రాంగ్ అయినాయి, కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ అనేది ఎయిదర్ ఆర్ ఫాలోస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మిస్సింగ్ టర్మ్ బేస్డ్ ఆన్ ద గివెన్ రిలేటెడ్ పేర్ ఆఫ్ టర్మ్స్. ఓకే, మనకి ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చారు, వీటి మధ్యన ఉన్న రిలేషన్ బేస్ చేసుకుని ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు, రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 64 ఉంది, 64 అంటే 4 క్యూబ్, 216 ఉంది, 216 అంటే 6 క్యూబ్, రైట్. అలాగే ఇక్కడ 512 ఉంది, 512 అంటే 8 క్యూబ్. సో మనకు కావాల్సింది ఇక్కడ 10 క్యూబ్ రావాలి, 10 క్యూబ్ అంటే 1000, రైట్. సో మనకు కావాల్సిన ఆన్సర్ అనేది 1000. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ వన్ టర్మ్ ఈజ్ మిస్సింగ్ యాజ్ షోన్ బై ద క్వశ్చన్ మార్క్. సెలెక్ట్ ద మిస్సింగ్ టర్మ్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్స్. ఓకే, మనకు ఒక సిరీస్ ఇచ్చారు, ఈ మిస్సింగ్ టర్మ్ని ఐడెంటిఫై చేయమని చెప్తున్నారు. చాలా ఈజీ అండి. ఇక్కడ మన సిరీస్ని చూస్తేనే అర్థమైపోతుంది ఎంత ఈజీయో. ఇక్కడ 5 ఉంది, 5 అంటే ఈ, రైట్. నెక్స్ట్ 6 ఉంది, 6 అంటే ఎఫ్. 7 ఉంది, 7 అంటే జి. 8 ఉంది, 8 అంటే హెచ్, రైట్. సో మనకు కావాల్సిన నెక్స్ట్ టర్మ్ అనేది 9, 9 అంటే ఐ, రైట్. కాబట్టి మన నెక్స్ట్ టర్మ్ అనేది 9i. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In the following series, one term is missing as shown by the question mark. Select the missing term from the given options. Okay, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకు ఒక సిరీస్ ఇచ్చారు,
ఈ క్వశ్చన్ మార్క్లో వచ్చే టర్మ్ని ఐడెంటిఫై చేయమని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం లాజిక్ కనుక చూస్తే ఇక్కడ ఎస్ ఉంది, ఎస్కి నెక్స్ట్ లెటర్ అనేది టీ ఉంది, ఎగైన్ ఇక్కడ టీ ఉంది, టీకి నెక్స్ట్ లెటర్ అనేది యూ ఉంది, యూ ఉంది, యూకి నెక్స్ట్ లెటర్ వి ఉంది, ఇక్కడ కూడా వి ఉంది, వికి నెక్స్ట్ లెటర్ అనేది డబ్ల్యూ ఉంది, రైట్? సో మనకు కావాల్సిన టర్మ్ అనేది డబ్ల్యూతో స్టార్ట్ అవ్వాలి, డబ్ల్యూకి నెక్స్ట్ లెటర్ అంటే ఎక్స్ రావాలి, కాబట్టి మనకు కావాల్సిన టర్మ్ అనేది డబ్ల్యూఎక్స్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్, if the letters at the positions 3, 10, 15 and 17 from left is picked to meaningful word, then what will be the third letter of that meaningful word? ఓకే, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకు ఒక సిరీస్ ఇచ్చారు, ఈ సిరీస్లోని థర్డ్ లెటర్ని, 10th లెటర్ని, అలాగే 15th లెటర్ని, 17th లెటర్ని పిక్ చేసి వాటి నుంచి ఒక మీనింగ్ఫుల్ వర్డ్ కనుక ఫామ్ చేస్తే ఆ వర్డ్లోని థర్డ్ లెటర్ ఏదో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు, రైట్? ఇప్పుడు మనకి ఇచ్చిన సిరీస్లో థర్డ్ లెటర్ అంటే ఏ వస్తుంది, 10th లెటర్ అంటే సి, రైట్? 15th లెటర్ అంటే ఎన్, అలాగే 17th లెటర్ అంటే ఈ. ఓకే, సో ఈ లెటర్స్ నుంచి ఒక మీనింగ్ఫుల్ వర్డ్ అనేది ఫామ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం రాస్తే ఏమొస్తుంది, సిఏఎన్ఈ, రైట్? కేన్, కేన్ అంటే చెరుకు, రైట్? ఇది కూడా మీనింగ్ఫుల్ వర్డ్ కాబట్టి ఇందులో థర్డ్ లెటర్ అంటే ఎన్ ఉంది, సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మిస్సింగ్ టర్మ్ బేస్డ్ ఆన్ ది గివెన్ సీక్వెన్స్ బిలో. ఓకే, మనకు ఒక సీక్వెన్స్ ఇచ్చారు, దీని నుంచి ఫామ్ చేసిన 2 క్లస్టర్స్ ఇచ్చారు. ఓకే, వీటి మధ్య ఉన్న రిలేషన్ బేస్ చేసుకుని ఇక్కడ ఏ క్లస్టర్ వస్తుందో ఐడెంటిఫై చేయమని అడుగుతున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్లస్టర్ అనేది ఏబిసి ఉంది, ఈ ఏబిసికి ఇక్కడ ఏ అనేది మనకి ఇచ్చిన సీక్వెన్స్లో లెఫ్ట్ నుంచి ఫస్ట్ టర్మ్, దీనికి రైట్ నుంచి ఫస్ట్ టర్మ్ @ రాశారు, సో ఇది మనకి @ వస్తుంది. బి అంటే లెఫ్ట్ నుంచి సెకండ్ టర్మ్, దీనికి రైట్ నుంచి సెకండ్ టర్మ్ అనేది స్టార్ రాశారు. ఓకే, సి అంటే లెఫ్ట్ నుంచి థర్డ్, దీనికి రైట్ నుంచి థర్డ్ అనేది 2 రాశారు. ఓకే, సో ఇది మన లాజిక్. దీన్ని మనం డాలర్కి, యాష్ ట్యాగ్కి, అలాగే ఈకి కనుక అప్లై చేస్తే ఇక్కడ డాలర్ సింబల్ అనేది లెఫ్ట్ నుంచి 4th లెటర్, సో దీనికి రైట్ నుంచి 4th టర్మ్ అంటే ఎక్స్క్లమేటరీ రాయాలి. ఇక్కడ యాష్ ట్యాగ్ అనేది లెఫ్ట్ నుంచి 5th టర్మ్, రైట్? దీనికి రైట్ నుంచి 5th టర్మ్ అంటే హెచ్ రాయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ అనేది లెఫ్ట్ నుంచి 7th లెటర్, రైట్? సో దీనికి మనం రైట్ నుంచి 7th లెటర్ అంటే క్వశ్చన్ మార్క్ రాయాలి, కాబట్టి మన క్లస్టర్ అనేది ఎక్స్క్లమేటరీ, హెచ్, అలాగే క్వశ్చన్ మార్క్, కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే.